నాయి బ్రాహ్మణుల అభివృద్ధి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రుజువైందని ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు సుందరపల్లి గోపాలకృష్ణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, హైకోర్టు పూర్వ పిపి కొండేటి కనకలింగేశ్వరరావు అన్నారు. ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు నెలవారీ భృతిని 20,000 నుంచి 25,000కు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, 44(6)A కేటగిరీ కింద దేవాలయాల్లోని కేశ ఖండనలో పనిచేస్తున్న వారికి వర్తించేలా జీవో జారీ చేయడం అభినందనీయమన్నారు. స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మరియు రాజమండ్రి ఎంపీ అయిన దగ్గుబాటి పురంధేశ్వరి గారికి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున మరియు నాయి బ్రాహ్మణుల కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఏదైతే హామీ ఇచ్చారో హామీలో భాగంగా 200 యూనిట్ల కరెంటు ఉచితమే, కానీ అలాగే ఏదైతే మాకు బీసీ లోన్స్లో గౌరవ స్థానం కానీ రేపు వచ్చే రోజుల్లో ఆదరణ పథకం కూడా కేటాయించడంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుందని తెలియపరుస్తూ, అంతేకాకుండా కేసన కాలంలో ఏదైతే మా ఒక దేవాలయాల్లో పనిచేస్తున్న మా కుటుంబ సభ్యులకు ఏదైతే గౌరవవేతనం గతంలో 20,000 ఉండేది, దాన్ని కాస్త ఇవాళ రోజున ఇంకో 5,000 పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారి సహాయంతో 25,000 రూపాయలు ఇవాళ గౌరవమైన స్థానం కల్పిస్తూ నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులకి మేలు జరిగేలాగా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ఒక స్టేట్ చైర్మన్ గారు రుద్రకోటి సదాశివనందం గారు, అలాగే మా టీటీడీ బోర్డు మెంబరు మా శాంతారాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, జీవో ఇచ్చి దాన్ని ఆయన నేను మాటల మనిషిని కాదు చేతల మనిషి చెప్పి మరొకసారి నిరూపించారు. వారికి మా నాయబ్రాహ్మణ యావత్ సమాజం కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా ధన్వంతరి జయంతిని అధికారికంగా చేయిస్తానని కూడా మనకి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేవాలయ కేశన ఖండన శాలలో ఉండే తలనీలాలపై కూడా మనకు వాటా ఇస్తానని కూడా ఆ రోజు ఎన్నికల హామీలో చెప్పారు. కాబట్టి అతి త్వరలో 2 హామీలు కూడా మీరు అమలు చేసి మా కులానికి న్యాయం చేస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వం మా బీసీలకి నాయి బ్రాహ్మణులకి కేశ ఖండనశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకి 20,000 నుంచి 25,000 పెంచినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మా నాయి బ్రాహ్మణులకి ఇతోధిక సేవలు అంటే ఇంకా రావాల్సిన కరెంటు విషయంలో కానీ, మిగతా చట్టసభల్లో కానీ, లోకల్ బాడీల్లో కానీ ఇంకా న్యాయం చేసి మా యొక్క అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పాటుపడతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు.